హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ 60 ఏళ్ళు దాటిన వారికి గుడ్ న్యూస్ చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీని పటిష్టంగా అమలు చేయాలని వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి ఆదేశించారు. రాష్ట్రంలో వృద్ధులకు ఉచితంగా సీనియర్ సిటిజన్ కార్డులు ఇస్తున్నామని, మనమిత్ర వాట్సాప్ ద్వారా ఈ కార్డులను ఉచితంగా తీసుకోవచ్చని వెల్లడించారు. అర్హులైన వారందరికీ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అమరావతి సచివాలయంలోని కార్యాలయంలో మంత్రి రాష్ట్ర కౌన్సిల్ 3వ సమావేశం, దివ్యాంగుల రాష్ట్ర సలహా బోర్డు సమావేశం నిర్వహించారు. ఇక త్వరలోనే రాష్ట్రంలో దివ్యాంగులకు రుణరాయితీ పథకం అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దివ్యాంగ శక్తి కార్యక్రమాన్ని తీసుకొచ్చారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగ శక్తి పథకాన్ని అమలు చేశామని గుర్తు చేశారు. దివ్యాంగ భవన్లను రాజధాని అమరావతితో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్మిస్తామని, టిడ్కో ఇళ్లలో దివ్యాంగ లబ్ధిదారులకు గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్లాట్లు కేటాయిస్తామన్నారు. అలాగే వృద్ధులకు సైబర్ నేరాల పట్ల విస్తృతంగా అవగాహన కల్పించాలని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వృద్ధులకు నెలకు 4,000 రూపాయల చొప్పున పింఛన్ అందిస్తున్నామన్నారు. ఇక అలాగే కూటమి ప్రభుత్వం వృద్ధుల సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ఆంధ్రప్రదేశ్లో వయో వృద్ధులకు గుర్తింపుగా సీనియర్ సిటిజన్ కార్డు జారీ చేస్తున్నారు. ఈ కార్డుల్ని గ్రామ వార్డు సచివాలయాలు, మీ సేవ, ఇంటర్నెట్ కేంద్రాల్లో తీసుకోవచ్చు. కొత్తగా మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా ఈ కార్డులను తీసుకునే అవకాశం కల్పిస్తున్నారు. రాష్ట్రంలో 60 ఏళ్లు నిండిన పురుషులు, 58 ఏళ్లు నిండిన మహిళలు ఈ కార్డులు తీసుకోవచ్చు. ఈ కార్డుతో ఎన్నో సేవల్ని పొందే అవకాశం ఉంది. ఈ సీనియర్ సిటిజన్ కార్డుపై బ్లడ్ గ్రూప్, ఎమర్జెన్సీలో సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయి. ఈ సీనియర్ సిటిజన్ కార్డును నిమిషాల్లోనే ఇచ్చేస్తారు. ఈ కార్డు కావాల్సిన వాళ్ళు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ధ్రువపత్రం వంటివి తీసుకెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్తో అనుసంధానమైన మొబైల్ నెంబర్ కూడా ఉండాలి. గతంలో డబ్బులు వసూలు చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఉచితంగానే ఇస్తున్నారు. ఈ కార్డుతో ఎన్నో ఉపయోగాలున్నాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాల్లో రాయితీలు పొందవచ్చు. బ్యాంకింగ్, పోస్టాఫీసుల్లో డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ వస్తుంది. ఆర్టీసీ బస్సుల్లో 25% రాయితీ కూడా ఇస్తారు. రైళ్లలో లోయర్ బెర్తులు పొందవచ్చు. ఇంకా మరికొన్ని సేవలను కూడా పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీళ్ళైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.